Land acquisition amounts would stay. Okay. So now we don't have land acquisition problem. Yes, we have culverts unnai, edendunne avani box culverts unnai, pipe culverts ga problem ledu. Guide walls adoka daggara structure daggara konni places unnai sir. China guide walls unnai. ఇప్పుడు ఏమైనా పూడికే తీసేది ఉంటుందా? మొత్తం అక్కడ సార్ మనకి 7.5 to 10.5 వరకు ఎక్స్ట్రా వైడనింగ్ పెట్టాం సార్. ఎందుకంటే పైనుంచి ఇన్లెట్ వాటర్ అనేవి కెనాల్లోకి చాలా విపరీతంగా వర్షాలు వచ్చినప్పుడు వస్తున్నాయి సార్. సో దానివల్ల ఆ బెడ్ విడ్త్ అనేది 7 మీటర్ల నుంచి 15కి ఇప్పుడు ప్రపోజ్ చేశాం సార్. 7 మీటర్ల నుంచి 15 మీటర్లు. ఏడాది ఈ ముందు ఈ 7.5 కిలోమీటర్స్ ఈ నుంచి 1/2 కిలోమీటర్ పోయిన తర్వాత 7.5 వస్తుంది సార్. ఆడికెళ్ళి ఏడు వరకు ఆడికెళ్ళి జగత్పల్లిలో 10.6 కిలోమీటర్స్ ఉంటుంది. 3 కిలోమీటర్స్ మీరు దాదాపు 10-15 మీటర్ల బెడ్ విడ్త్ తోటి వర్కౌట్ చేయాలి సార్. ఎందుకట్లా అంతే? ఎందుకంటే సార్ పైనుంచి వరద అనేది మన కెనాల్ కెపాసిటీ 10 క్యూమెక్లు. ఆ వరద 2 ఇన్లెట్స్ ద్వారా 150 క్యూమెక్లు వస్తుంది సార్. మాక్సిమం ఫ్లడ్ ఇచ్చారు. ఇది ఎంత? ఇది ఎన్ని క్యూసెక్స్? ఇది మనకు 10 క్యూమెక్స్ సార్. 10 క్యూబిక్ అంటే క్యూబిక్ మీటర్స్ పర్ సెకండ్. అంటే ఇట్స్ అరౌండ్ మోర్ దెన్ 385 క్యూసెక్స్. అంటే 380 క్యూసెక్స్. ఓకే. వరద ఎంత వస్తుంది? ఆ వరద సార్ ఇది 10 క్యూమెక్లు అయితే అది 150 క్యూమెక్లు సార్. అంత వచ్చి పడుతుందా? మాక్సిమం ఫ్లడ్ 2020లో ఆ ఫ్లడ్ వచ్చింది. ఎడికెళ్ళి వస్తుంది అది? ఆ పైన చెరువులు చాలా వస్తే అదంతా బ్రీచ్ అవుతుంది కాబట్టి అది అవసరం. కాబట్టి ఏం చేసామంటే అక్కడ 2 ఇన్లెట్స్ పెట్టి ఇక్కడ ఒక అవుట్లెట్ పెట్టాము, జగత్పల్లిలో ఒక అవుట్లెట్ ప్రొవిజన్ ఇచ్చాము. ఎక్సెస్ వాటర్ వెళ్ళిపోతుంది. ఆ ఎక్సెస్ వాటర్ వచ్చినప్పుడు కెనాల్లో కొంత గిట్టుబాటు అవ్వాలి కదా, దానికోసం ఎక్స్ట్రా వాటర్ 15 మీటర్స్ డబల్ తప్పదు సార్. మరి అక్కడ ఉన్నదా? వైడ్ ఉందా? పెడుతుందా? మనకి పెడుతున్నా సార్. కొద్దిగా ఒక 2 ఎకరాల పైన మనకు ఎక్స్ట్రా ల్యాండ్ ఎక్స్టెండ్ చేయాల్సి వస్తుంది. 1 మీటర్ కంటే ఎక్కువ మీటర్న్నర ఓన్లీ ఆ స్ట్రెచ్ లో మాత్రమే ఉంటుంది. మొత్తం ఉందా సార్? కొన్ని ప్లేస్ లో ఉన్నాయి. కొన్ని ప్లేస్. సో ఇక్కడైతే వైడనింగ్ లేదు మనకి. లేదు సార్. అంతే కదా? లేదు సార్. సో మనం ఇంకా ఫర్దర్ గా డౌన్ కదా సార్. ఎందుకంటే మనం ఈరోజు ఇక్కడ భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి 3 కెనాల్స్, మూసీ మీద కెనాల్స్ ఏవైతున్నాయో బునియాది అని, పిలాయిపల్లి, ధర్మారెడ్డి కాలువలకు సంబంధించి, అట్లనే వీరేశం గారు కానీ, శామ్యుల్ గారు, ఐలయ్య గారు, రాజగోపాల్ రెడ్డి గారు చొరవ అందరం కలిసి ఇక్కడికి సంబంధించిన కెనాల్స్కు, ఈ 3 కెనాల్లకు 500 కోట్ల రూపాయలు మొదటిసారిగా తీసుకొచ్చాం. ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన సమస్యలు అర్థం చేసుకొని మురికి నీళ్లతోటి వ్యవసాయం చేస్తున్నారు రైతులు. ఆల్రెడీ మూసీ సమస్యలు ఉన్నాయి, వీళ్ళకి నీళ్ళు ఇవ్వాల్సిందే అని చెప్పి కెనాల్స్కు మొదటిసారి ఐలయ్య గారికి, ఉత్తమ్ కుమార్ గారికి కూడా ధన్యవాదాలు చెప్తూ, మరి కేసీఆర్ అప్పులపాలు చేసిపోయి అయినా కూడా మరి ఈరోజు ఇంత నిధులు ఎప్పుడు కూడా రాలే. అంతకుముందు కేసీఆర్ నిధులు ఇచ్చిండో పాత 2016-17 శాంక్షన్ చేశారు కానీ నిధులు రిలీజ్ కాలే, కాలువ పనులు కాలే, ఎవడు పట్టించుకున్నోడు లేడు. ఈ రోజు మనకు నిధులు వచ్చినాయి, టెండరింగ్ అయింది, వర్క్ స్టార్ట్ అయింది. ఈ స్టార్ట్ అయిన వర్క్కు రైతుల కూడా సహకారం కావాలి. నకరికల్ నియోజకవర్గం వరకు కూడా ఈ నీళ్లు వెళ్లే పరిస్థితి. దాదాపు ఒక 20,000 ఎకరాలు ఆయకట్టు ఇరిగేషన్ అవుతుంది. సో అట్లాంటి ముఖ్యమైన కెనాల్ ఇది. కాల్వ కెపాసిటీ 10 క్యూమెక్స్. 10 క్యూమెక్స్ కెపాసిటీ అయితే అంటే 10 క్యూమెక్స్ అంటే 10 క్యూబిక్ మీటర్స్ పర్ సెకండ్ వాటర్ ఫ్లో ఉంటుంది. ఈ 10 క్యూమెక్స్ ఉన్న కెపాసిటీకి పైకి వెళ్ళి 150 మీటర్లు వచ్చి పడ్డది వరద. ఇది 2020లో వచ్చి పడితే ఈ కాలువ తట్టుకోదు, తెగిపోతుంది. అక్కడక్కడ తెగినది, రైతులు ఇబ్బంది ఉన్నది, పొలాలు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ కెనాల్ కూడా ఏంటంటే ఆ పైకి వెళ్ళి వరద వచ్చి పడే దగ్గర ఆ అవుట్లెట్ పెడుతుంది. పైకి వెళ్ళి వచ్చే ఒక దగ్గర ఇన్లెట్ పెడుతున్నారు, ఓ దగ్గర ఆ పైననేమో అవుట్లెట్ కూడా పెడుతున్నారు. 100 మీటర్లు కాంక్రీట్ స్ట్రక్చర్ వేసి వచ్చిన నీళ్లు వరదను మళ్ళీ కిందికి వదిలే కార్యక్రమం చేస్తున్నారు. 100 మీటర్లు అది ఎక్కడ ఆ పైన ఫస్ట్ పిలాయిపల్లి నుంచి చెరువు దగ్గర అక్కడ ఎప్పుడు కాలువ పనులని అది ఎన్నట్టు కాదు పోదు అన్నట్టు కాదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ వనడ దాదాపు 15 రోజుల పని మొదలవుతుంది. వర్క్ స్ట్రీమ్ లైన్ అవుతుంది, కాంట్రాక్టర్ దిగిర్రు, మిషనరీ దిగింది, పని నడుస్తూ ఉంది. ఒక పంట నడుస్తుంది, వీలైతే ఒక నెక్స్ట్ పంట క్రాప్ హాలిడే తీసుకుంటే అక్టోబర్ నుంచి మొదలైతే మళ్ళా ఏప్రిల్, మళ్ళా మే, జూన్ వరకు అంటే దాదాపు 8 నెలల టైం దొరుకుతుంది. 8 నెలల టైం అంటే కాల్వ మేజర్ పని అయిపోతుంది. మన స్ట్రెచ్, మన ఏరియా అంతా అయిపోతుంది. ఈ పైన ఉన్న స్ట్రెచ్ ఇవన్నీ కూడా మనం అనుకున్నట్టు చేస్తే కిందికి నీళ్లు పోవడానికి ఆస్కారం అవుతుంది. మధ్యలో అట్లనే ఈ ఫారెస్ట్ ఏరియా, జలాల్పూర్ ఫారెస్ట్ ఏరియాలో కూడా అక్కడ కూడా మరి ఆడ స్ట్రక్చర్స్ ఉన్నాయి, ఆడ 3 స్ట్రక్చర్స్ ఉన్నాయి. 3 స్ట్రక్చర్స్ అంటే సో ఫారెస్ట్ పర్మిషన్ రావాల్సిన అవసరం ఉంది. ప్రాంత రైతులము, మా నాయకులము ఎక్కడికక్కడ ఏడ ఇబ్బంది ఉన్నా, రైతులకు ఏదైనా ఇబ్బంది ఉంటే కూడా చూస్తూ
మరి ల్యాండ్ ఎక్విజిషన్ పైసలు ఇప్పిస్తూ త్వరగతిన ఈ కెనాల్స్ కంప్లీట్ చేసి రైతులకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేయాలి. బునియాది అని కాలువ అక్కడ ధర్మారం దాకా పోవాలి, ధర్మారెడ్డి కాలువ కూడా నార్కెట్పల్లి వరకు పోవాలి. అది 55 కిలోమీటర్లు ఉంటుంది ధర్మారెడ్డి కాలువ. సో నార్కెట్పల్లి వరకు పోతుంది, చౌటుపల్లి మీదకి వెళ్ళి చిట్యాలకు పోతుంది, నకరికల్ కాన్స్టిట్యున్సీ అది బునియాది అని కాలువ ఆత్మకూరు వరకు పోతుంది, ఆత్మకూరు మీదకి వెళ్ళి మోత్కూరు వరకు ధర్మారం వరకు పోతాయి. సో మరి అట్లనే ధర్మారెడ్డిపల్లి ఏమో అటు నార్కెట్పల్లి వరకు పోతాయి. సో దాదాపు 70,000 ఎకరాలు రైతులకు మరి వ్యవసాయం జరుగుతుంది కాబట్టి ఇది చాలా పెద్ద అంశం. ఇది ప్రక్షాళన మీద కూడా పని మొదలైంది. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఎస్టీపీలు ఇవన్నీ కూడా పెడుతుండ్రు. ఎస్టీపీలు దాదాపు 27 ఎస్టీపీలు పెడుతుండ్రు. డ్రైనేజ్ నీళ్లు చక్కగా వచ్చి మూసిలా కలవకుండా వాటిని ట్రంక్ మెయిన్లు పెద్ద పెద్దవి కట్టి చక్కగా ఎస్టీపీలకు తరలిస్తున్నారు. ఈ కార్యక్రమం కూడా మొదలైంది. త్వరలో మనం ఇట్లాంటి మురికి నీళ్ళను చూడం. క్రమక్రమేణా ఒక్కొక్క సంవత్సరం మనము ఇంకా శుద్ధి అయిన నీళ్లను చూస్తాం. బహుశా వచ్చే 3-4 ఏళ్లలో మంచి నీళ్ళను కూడా చూస్తాం. మంచి నీళ్ళతో వ్యవసాయం చేసుకునే పరిస్థితి కూడా ఉంటుంది. అట్లనే మూసీలో కూడా గోదావరి నీళ్లు పోసే కార్యక్రమం కూడా ఉంది. సో అన్ని కూడా బాగా జరుగుతూ ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ.